ధనురాశి ధనుర్రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం చాలా బాగుంది. ముఖ్యంగా ధనురాశి వాళ్ళని మీ రాశినే కుజుడు చూడడం వల్ల మంచి ఫలితాలు పొందుతారండి, అంత డౌటే లేదు. పైగా ద్వితీయ భావాన్ని కూడా గురుడు చూస్తున్నాడు. సంపదలు మీకు రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి. ఉండి బాకీలు కానీ లేకపోతే మీకు రావాల్సిన ఏరియర్స్ అంటారా అవి కానీ ఏ విధంగా సరే మీకు డబ్బులు వస్తాయండి. మీ ప్రొఫెషనల్ ద్వారా మీకు వృత్తి ద్వారా డబ్బులు సంపాదించుకుంటారు. మీరు గాయకులు కూడా అయ్యారు. పాటలు పాడడం ద్వారా మీరు ధన సంపాదన చేసుకుంటారు. పాటలు పాడడం కోసము, మీ ప్రోగ్రామ్స్ ఇవ్వడం కోసము మీరు భవిష్యత్తులో అంటే ఈ సెప్టెంబర్ నెలలో మీరు విదేశాలు వెళ్ళబోతున్నారు. 3rd వీక్ అండ్ 4th వీక్లో జరగబోతుంది మీకు అది. అంతేకాకుండా 3rd భావంలో చేరున్నాడు కాబట్టి చక్కటి ధైర్యంగా ఉంటారు, తెలివితేటలుగా ఉంటారు. మీ చెల్లెళ్ళకి చాలా బాగుంటుంది. పనులందు పట్టుదల మీకు బాగా ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. కార్యరూపంలో ధరుస్తారు. మంచి విశేష ప్రతిభ ఉంటుంది. డౌట్ లేదండి. థర్డ్ హౌస్లో ఉన్న గొప్ప సంపదలు ఉంటాయి. అంతేకాకుండా 4th భావంలో రాహుతో కలిసి చంద్రుడు అంటే కష్టాలతో కూడుకున్నటువంటి విదేశీ పర్యటన ఉంటాం కదా, విదేశీ పర్యటన చేస్తారు. చంద్రుడు మీకు 18, 19 తారీఖుల్లో మీకు అక్కడ ఉంటాడంటే మెయిన్ 4th భావంలో ఉంటాడు. రాహువు చంద్రుడు ఇచ్చే శుభఫలితాలు ఇస్తాడు. అంటే మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. భూములు, వాహనాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇళ్ళు కూడా కొనుక్కుంటారు మీరు. అది అపార్ట్మెంట్స్ అవ్వచ్చు, సొంత ఇళ్ళు అవ్వచ్చు, ఏదైనా ఇళ్ళు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పంచమ స్థానాన్ని శని చూడడం అంత మంచిది కాదండి. మీ పుత్రిక సంతానం విషయంలో కొద్దిగా ఇబ్బందులు పడుతుంటారు. ఆడపిల్లల విషయంలో ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళ వల్ల చదువు రాకపోవడము, లేకపోతే పెళ్లిళ్ళు కాకపోవడం, సంథింగ్ ఏదో చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదో ఉద్యోగం రాకపోవడము, సంథింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే పెద్ద గొప్ప విశేషం ఏం కాదు. ఏదేమైనా స్టాక్ మార్కెట్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి లాస్లు వస్తాయి. గురుడితో కలిసినటువంటి చంద్రుడు అద్భుతంగా 6వ భావంలో 8th హౌస్ లార్డ్ 6వ భావంలో ఉన్నాడు. సంపదలను ఇస్తాడు. మేనమామలను బౌండెడ్ చేస్తాడు. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ చేస్తుంటాడు. 23, 24 తారీఖులో చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు కాబట్టి యోగం, గజకేశ్వర యోగం ఉంటాం కదా. అంటే మీరు ఏ ఎగ్జామ్స్ రాసినా, అంటే ముఖ్యంగా ఆడవాళ్ళకి, మీ లేడీస్కి మీరు చెప్తున్నానండి, ఏ ఎగ్జామ్స్ రాసినా ఎగ్జామ్స్లో మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ధన సంపాదన బాగుంటుంది. అంతేకాకుండా మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో విన్ అవుతారు. రాజకీయ నాయకులుగా పలుకుబడి పెరుగుతాయి కూడా. 7వ భావంలో కుజచంద్రులు, 7వ భావంలో కుజచంద్రులు ఏంటి, చంద్రమంగళ యోగం 25, 26 ఈ తారీఖుల్లో చంద్రుడు ఉంటాడండి. యాక్చువల్గా కుజుడు మీకు మంచివాడు కాదు కదా, అయినప్పటికీ మీకు చంద్రమంగళ యోగమే బాగా ఉంటుంది. అంటే ఏంటంటే మీ భార్యాభర్తల విషయంలోనూ, అలాగే బిజినెస్ పార్ట్నర్స్ విషయంలోనూ సక్సెస్ అవుతారు. అనురాగం ఉంటుంది. పైగా మీకు 20 అక్టోబర్ వరకు కూడా కుజ స్తంభన ఉంది. కుజుడు మంచి ఫలితాలు ఇవ్వడు. కాకపోతే అంటే చంద్రుడితో కలిసిన కుజుడు కాబట్టి యోగానే ఇస్తాడు. కాకపోతే మీ మిథున రాశిలో కుజుడు ఉన్నాడు కాబట్టి విదేశీ పర్యటన. మిథున రాశిలో మీ రాశి ప్రకారం, మీ జాతకుల ప్రకారం చూసుకోండి. మిథున రాశిలో కుజుడుంటే వాడు జనరల్గా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బిజినెస్ రీత్యా, ఎడ్యుకేషన్ రీత్యా, పర్సనల్ పనుల రీత్యా అవ్వచ్చు. ఉద్యోగ రీత్యా ఎక్కువ ఉంటుందండి. అంతేకాకుండా ఇంకొక పాయింట్ చెప్పాలి ఇక్కడ. 4th భావంలో రాహు కూడా చెప్పాను, విదేశీ పర్యటన. 7వ భావంలో కుజుడు, విదేశీ పర్యటన. అలాగే 7వ దశమంలో ఉన్నాడు కదా, విదేశీ పర్యటన. బుధుడు 24 తారీఖు నుంచి వస్తున్నాడు. ఎలా చూసుకున్నా సరే మీకు ఈ నెలలో విదేశ పర్యటన తప్పట్ల, విదేశాలు వెళ్తారు. మీరు మీ జాతకాలు కూడా చూసుకోండి. రాహు కాంబినేషన్ కూడా ఉండాలి అక్కడ. సో అదొకటి ఇంపార్టెంట్. అంతేకాకుండా మీ 10వ భావంలో ఉండడం వల్ల భార్య భర్తల విషయంలో కమిట్మెంట్ ఎక్కువ ఉండడము, తరచూ విదేశీ పర్యటన చేయడము, మీ ఉద్యోగాల రీత్యా మీ కంపెనీలే మిమ్మల్ని విదేశాలు పంపించడం జరుగుతుంది. అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే భాగ్యస్థానంలో రవి బుధులు ఉన్నారండి. 5వ తారీఖు నుంచి బుధుడు ఉంటాడు. భాగ్యంలో రవి బుధులు ఏం చేస్తారు, మీకు మంచి యోగాన్ని ఇస్తారు కదా, భాగ్యాన్ని వృద్ధి చేస్తారు కదా, తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి డెవలప్ చేసేస్తారు కదా, ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా ఆడిటర్స్గా, తర్వాత బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఆడిటర్స్గాను, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, లాయర్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి మంచి యోగవంతమైన కాలము. శని బుధులు కాంబినేషన్ ఉందండి ఇక్కడ. అంటే శని దృష్టి బుధుడికి ఉంది. రచయితలుగా మీరు మంచి పేరు తెచ్చుకుంటారు. ధన సంపాదన బాగుంటుంది. రవి బుధులు ఉన్నారు కాబట్టి విదేశాల పర్యటన చేయడానికి కూడా రవి కూడా కారకుడవుతాడు. భాగ్యాధిపతి భాగ్యస్థానం ఉంటే విదేశ పర్యటన అంటే మీరు చేసే అంటే ఉన్నతమైన విద్య కోసం విదేశాలు వెళ్ళడానికి జరుగుతుంది. ఏదేమైనా సెప్టెంబర్ నెలలో మీరు విదేశాలు వెళ్ళడానికి ఖాయము. అంతేకాకుండానండి మీకు రవి బుధ కాంబినేషన్ వలన ముఖ్యంగా తీర్థయాత్రలు చేయడము, మీరు చేస్తున్న బిజినెస్లు బాగా రాణించడానికి, ఏ బిజినెస్ అయినా సరే రాణిస్తాయండి. 10th హౌస్లో రవి బుధులు చాలా బాగున్నారు. రవి బుధులు అంటే బుధుడేమో 24 తారీఖు నుంచి వస్తాడు, రవి ఏమో 17 తారీఖు నుంచి వస్తున్నాడు, కేతు ఆల్రెడీ ఉన్నాడు.
వల్ల ఏమవుతుందంటే 10th భావంలో రవి అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో బాగుంది కదండి. పైగా మీకు ప్రొఫెషనల్గా చాలా బాగుంటారు. రవి దిగ్బలతో ఉంటాడు. ముఖ్యంగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో ఉద్యోగం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఆడవాళ్ళకి చెప్తానండి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి బాగా ఉద్యోగాల్లో డెవలప్మెంట్స్ ఉంటాయి. మీరు ఏ రంగంలో చేసినా ఆ రంగంలో మంచి వృద్ధి కలుగుతూ ఉంటుంది. ప్రమోషన్స్ వస్తాయి, ధన సంపాదన ఉంటుంది, విదేశాలు వెళ్తారు. చాలా మీరు ఆనందదాయకంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా వినాయకుడి చవితి పూట మీరు వినాయకుడి దండం పెట్టుకోండి, మంచి సుఫలితాలు వస్తాయి. అంతేకాకుండా 11వ భావంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు మంచివాడు కాదు, అయినప్పటికీ 11వ ఇంటి వాడుగా ఉన్నాడు కాబట్టి శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి, సంగీత సాహిత్య నృత్య కళాకారులకి చాలా బాగుంటుంది. యోగవంతమైన కాలం అని చెప్పచ్చు, అద్భుతమైన కాలము. ఏదేమైనా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల మరింత విశేషమైన శుభఫలితాలు పొందడమే కాకుండా విదేశీ పర్యటన కూడా చేస్తారనడంలో సందేహం లేదు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మంచి శుభఫలితాలు ఈ నెల మొత్తం ఉన్నాయి.